హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఒక మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. దర్శకుడు మేర్లపాక గాంధీది కూడా అదే పరిస్థితి. వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా కొరియన్ కనకరాజు. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కనకరాజు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో పెనుగొండకు చెందిన కుర్రాడు. ఆ ప్రాంతంలో చెక్క భజన బృందాన్ని నడిపిస్తూ జీవిస్తుంటాడు. మహా కోపిష్టి అయిన అతను తన జోలికొచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టాడు. అతను ఒక గొడవ తర్వాత అరాచకంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అప్పుడే అతడికి దయ్యం పట్టిందని తెలుస్తుంది. కానీ అది కొరియన్ దయ్యం అని తెలిసి అందరూ అవాక్కవుతారు. పెనుగొండలో ఉండే కనకరాజుకు కొరియన్ దయ్యం పట్టడం ఏంటి? ఇంతకీ ఆ దయ్యం కథేంటి? ఈ దయ్యం బారి నుంచి కనకరాజు తప్పించుకున్నాడా లేదా అన్నది మిగతా కథ. మేర్లపాక గాంధీ వినోదానికి పేరు పట్ట దర్శకుడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో అతను ఎంతగా నవ్వించాడో తెలిసిందే. కామెడీ పండే కథ కుదిరితే అతను ట్రెండీ వినోదంతో చెలరేగిపోతాడనడానికి ఈ సినిమాలే ఉదాహరణ. కానీ ఆ తర్వాత తన బలాన్ని విడిచిపెట్టి భిన్నంగా ఏదో చేయాలని ట్రై చేసి కృష్ణార్జున యుద్ధం, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. అయితే ఈసారి మాత్రం అతను తన బలాన్ని నమ్ముకున్నాడు. కామెడీ మీద గురి పెట్టాడు. అందుకోసం నేల విడిచి సాము ఏమీ చేయలేదు. తెలుగులో సినిమాలు ఎన్నో సార్లు చూసినా మారుతి సహా చాలా మంది దర్శకులు అరగతీసేసిన హారర్ కామెడీ జానర్ ని ఎంచుకున్నాడు. కాకపోతే ఎప్పుడూ చూసే లోకల్ దయ్యాలను కాకుండా కొరియన్ దయ్యాన్ని తన కథలోకి తీసుకురావడమే ఈ సినిమా స్పెషాలిటీ. సినిమా రొటీన్ గానే అనిపించినా సరే ఈ కొరియన్ టచ్ వల్ల కాస్త భిన్నమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక కామెడీ రాయడంలో తీయడంలో తనకున్న పట్టును మళ్లీ చూపించిన మేర్లపాక గాంధీ కొన్ని పేరిపోయే ఎపిసోడ్లతో ప్రేక్షకులను బాగానే నవ్వించాడు. ఆహా ఓహో అనిపించే సినిమా కాదు, కానీ కాలక్షేపానికైతే డోకా లేదు. తెలుగులో చాలా త్వరగా ప్రేక్షకులకు మొనాటని తెప్పించేసిన జానర్లలో హారర్ కామెడీ ఒకటి. ఈ జానర్ సినిమా అనగానే ఒకే రకమైన కథలు తెరకెక్కడంతో జనాలకు విసుగొచ్చేసింది. లీడ్ క్యారెక్టర్ లోకి దయ్యం దూరి అందరినీ ఒక ఆట ఆడుకునే కథలకు తెలుగులో లెక్కే లేదు. కొరియన్ కనకరాజు కూడా ఇలాంటి సగటు హారర్ స్టోరీనే. కాకపోతే గాంధీ కొరియా నుంచి వచ్చిన ఒక దయ్యం ఆత్మ అనంతపురం కుర్రాడిలోకి చేరడం అనే పాయింట్ తో మార్కులు కొట్టేశాడు. ఇందుకోసం ఆ ప్రాంతంలోని కియా కారు కంపెనీతో పెట్టిన కనెక్షన్ హైలైట్. దయ్యంతో ముడిపడ్డ సినిమాలంటేనే లాజిక్ లతో పని లేదు. కాబట్టి కొరియన్ దయ్యం అనంతపురం కుర్రాడి ఒంట్లోకి చేరడం, ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో కొంచెం కన్వీనియంట్ గానే కథాకథనాలు రాసుకున్నాడు గాంధీ. మూల కథ వరకు బాగున్నా, కథను మొదలు పెట్టిన తీరు బాగున్నా, ఆ తర్వాత దాన్ని నడిపించిన విధానం అంత ఎగ్జైటింగ్ గా ఏమీ అనిపించలేదు. హీరో పరిచయ సన్నివేశాలతో మొదలుకొని కొంతవరకు చాలా సాధారణంగా అనిపిస్తుంది కొరియన్ కనకరాజు. కానీ కనకరాజు పాత్ర మామూలుగా అనిపించినా అతనిలోకి కొరియా ఆత్మ చేరాక మాత్రం కథ ఊపందుకుంటుంది. క్రేజీగా మారే హీరో పాత్ర. దానికి తోడు పక్కనే సత్య లాంటి తిరుగులేని కామెడీ టైమింగ్ ఉన్న ఒక నటుడు. ఇక వినోదానికి డోకా ఏముంది? హీరోను కూడా డామినేట్ చేస్తూ సత్య పండించిన వినోదంతో కొరియన్ కనకరాజు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా కొరియా అని అరుచుకుంటూ సత్య పరుగులు పెట్టే ఎపిసోడ్ బాగా పేలింది. సెకండ్ హాఫ్ లో కూడా క్షుద్ర పూజల నేపథ్యంలో వచ్చే మరో ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. హీరో అండ్ కొరియాలో అడుగు పెట్టాక కాసేపు విసుగు పుట్టించే కొరియన్ కనకరాజు ఈ ఎపిసోడ్ నుంచి మళ్లీ పుంజుకుంటుంది. ప్రథమార్థంలో నెమ్మదిగా మొదలై తర్వాత పైకి లేచినట్లే రెండో అర్థంలో కూడా సినిమా కాస్త కింద పడి మళ్లీ పైకి లేస్తుంది. హీరో శరీరంలోకి చేరిన కొరియన్ ఆత్మకథ అయితే అంత ఆసక్తికరంగా లేదు. తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఏదో ఊహించుకుంటాం, కానీ అది తేలిపోయింది. కథ కొరియాకు షిఫ్ట్ అయ్యాక ఒక దశలో కొరియన్ కనకరాజు బాగా బోర్ కొట్టేస్తోంది. కానీ అంతలో సత్య అందుకొని మళ్లీ ప్రేక్షకులను నవ్వులో ముంచెత్తాడు. కొరియన్ మేక్ ఓవర్ తో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. చివర్లో ట్రెండ్ కు తగ్గ డివైన్ యాంగిల్ జోడించి తీర్చిదిద్దిన క్లైమాక్స్ కొందరికి నచ్చొచ్చు, కొందరికి రుచించకపోవచ్చు. చివర్లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ లో మాత్రం గాంధీ మళ్లీ తన మార్కు చూపించాడు. ప్రేక్షకులను నవ్వులతో థియేటర్ నుంచి బయటకు పంపించాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కొరియన్ కనకరాజు స్టోరీ ఫార్మాట్ కొత్తది కాకపోయినా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ వల్ల వెరైటీగా అనిపిస్తోంది. సినిమా ఫుల్ ఫ్లో తో సాగకపోయినా టికెట్ డబ్బులకు సరిపడా నవ్వుల్ని పంచడంలో మాత్రం విజయవంతమైంది. వరుస ఫ్లాపుల తర్వాత వరుణ్ తేజ్ బాగా టైం తీసుకొని తనకు సూట్ అయ్యే పాత్రను కథని ఎంచుకున్నాడు. బాగా పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉన్న పాత్రలో అతను ఆకట్టుకున్నాడు. తన భారీ విగ్రహం దయ్యం పాత్రకు ప్లస్ అయింది. మరో
హీరో చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉండేదా అన్న ఆలోచన కలిగేలా అతను ఈ పాత్రలో బలమైన ఇంపాక్ట్ చూపించాడు. దయ్యం పట్టాక వచ్చే మార్పులకు అనుగుణంగా అతను చూపించిన బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా కొరియాలో వచ్చే మేక్ ఓవర్ లో వరుణ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోయిన్ రితికా యాదవ్ క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆమె పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా లేకపోయినా ఓకే అనిపిస్తుంది. ఇక సత్య గురించి చెప్పేదేముంది, చిన్న హింట్ ఇస్తే అల్లుకుపోయే అతడికి అదిరిపోయే క్యారెక్టర్ పడింది. తన హావభావాలు, కామెడీ టైమింగ్ పేలిపోయాయి. కొరియన్ దయ్యంగా చేసిన నటుడు మామూలుగానే అనిపిస్తాడు. అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు. వీటీవీ గణేష్ నవ్వించలేకపోయాడు. సునీల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే. కొరియన్ కనకరాజుకు తమన్ అందించిన సంగీతం అనుకున్నంత ప్లస్ కాలేదు. రాసా గుమ్మాడి పాట ఒకటి ఓకే, మిగతా సాంగ్స్ అన్ని సాధారణంగా సాగిపోయాయి. తమన్ బీజిఎం ఎగుడు దిగుడుగా సాగింది. ఇక కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని చోట ఆల్రెడీ విన్న ఫీలింగ్ కల్పిస్తుంది. ఇక కథలోకి కొరియన్ యాంగిల్ రాగానే మనం చూస్తోంది కొరియన్ కనకరాజునా లేక ఓజీనా అనిపించేలా అవే సౌండ్స్ తో చాలా వరకు సినిమాను లాగించేశాడు. పైగా అక్కడక్కడ వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్, హావభావాలు కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేయడంతో ఈ ఫీలింగ్ ఇంకా పెరుగుతుంది. మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణం కలర్ఫుల్ గా సాగింది. విజువల్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఇక సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మేలపాక గాంధీ తన తొలి 2 చిత్రాల స్థాయిలో కాకపోయినా మంచి ఎంటర్టైనర్ తీశాడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కొన్ని కామెడీ ఎపిసోడ్లను భలేగా తీశాడు. తన డైలాగులు కూడా బాగున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయిన సీనియర్ ఎన్టీఆర్ అన్మెచ్యూర్ పంచ్ డైలాగ్ మీద పంచ్ పేల్చడం తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు నిదర్శనం. తన రాతలో తీతలో కొన్ని లోపాలున్నప్పటికీ, ఒక కంప్లీట్ ఫిల్మ్ తీయకపోయినప్పటికీ గత 2 సినిమాల్లో ఈసారి బోర్ అయితే కొట్టించలేదు. ఇక చివరిగా కొరియన్ కనకరాజు నవ్వించే ఫారెన్ దయ్యం. మేమిచ్చే రేటింగ్ అయితే 5 కి 2.75. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. ఎంతో మంది నటీనటులు, దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన పౌర్ణమి సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ రాజు ఈ ఇష్యూపై స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు. పౌర్ణమి సమయం నాటి రూమర్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటాన బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఎంఎస్ రాజు ప్రభుదేవ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాతి ప్రాజెక్ట్ పౌర్ణమి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఆ సినిమా నిర్మాణ సమయంలోనే నిర్మాత ఎంఎస్ రాజుకు దర్శకుడు ప్రభుదేవాకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయంటూ అప్పట్లో టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎంఎస్ రాజు ఏమన్నారంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎంఎస్ రాజుకు ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ ప్రభుదేవాకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అసలు నాతో ఎవరూ గొడవ పెట్టుకోవాలని అనుకోరు. ఇక నేను షూటింగ్ స్పాట్ కు వెళ్తే అక్కడ వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ నేను కాస్త గట్టిగా మాట్లాడినా నన్ను గౌరవించి ఎవరు ఏమీ అనరు అని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో గొడవలే లేవు. తన సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి చెప్తూ, నా కెరీర్ లో ఇప్పటి వరకు ఏ దర్శకుడితో కానీ, హీరో హీరోయిన్లతో లేదా ఏ ఇతర సాంకేతిక నిపుణులతో కానీ గొడవ పడిన సందర్భం లేదు. ఇక నా సెట్స్ పై ఎప్పుడూ ఆరోగ్యకరమైన ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది. ప్రభుదేవాతో కూడా నా అనుబంధం ఎప్పుడూ బాగుంది అని చెబుతూ గతంలో వచ్చిన రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టాడు. అగధతో వస్తున్న ఎంఎస్ రాజు కేవలం నిర్మాతగానే కాకుండా ప్రస్తుతం దర్శకుడుగాను వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నారు ఎంఎస్ రాజు. ఆయన దర్శకత్వం వహించిన తాజా మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ అగధ సినిమా విడుదలకు సిద్ధమైంది. కామాక్షి భాస్కర్ల శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లోకి రాబోతుంది. రూమర్లకు సరైన సమాధానం. సినీ ఇండస్ట్రీలో ప్రాజెక్టులు ఫ్లాప్ అయినప్పుడు ఇలాంటి ప్రచారాలు రావడం సహజమే. అయినా ఎంఎస్ రాజు ఇచ్చిన స్పష్టతతో ప్రభుదేవాతో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక తన కొత్త సినిమా అగధతో దర్శకుడిగా ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ లో తన తొలి AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విశాఖపట్నం రానున్నట్లు సమాచారం. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పకడ్బందీగా చేస్తున్నారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించనుండటంతో అభిమానుల్లో వారి ఆసక్తి నెలకొంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులు చర్యలను చేపడుతున్నారని సమాచారం. ప్రారంభోత్సవానికి కేవలం ఆహ్వానం అందుకున్న అతిథులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రతాపరమైన జాగ్రత్తలను తీసుకుంటున్నారని సమాచారం. గతంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈసారి నిర్వాహకులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారట. అల్లు అర్జున్ కార్యక్రమం
పూర్తయ్యే వరకు, ఆయన ప్రాంగణం నుంచి వెళ్లిపోయే వరకు మాల్ను సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచకూడదనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రిపుల్ ఐ సినిమాస్ ఇప్పటికే తెలంగాణలో సినీ ప్రియుల్లో మంచి గుర్తింపును తెచ్చుకోగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా తన కార్యకలాపాలను విస్తరించనుంది. విశాఖపట్నంలో ప్రారంభం కానున్న ఈ మల్టీప్లెక్స్ లో అత్యాధునిక సౌకర్యాలు, మెరుగైన థియేట్రికల్ అనుభూతిని అందించే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ రాకతో విశాఖలో సినీ సందడి నెలకొననుండగా, భద్రతా కారణాల దృష్ట్యా అభిమానులు సంయమనం పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వివాహం, లావణ్య త్రిపాఠితో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్ వరకు తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పెళ్లి అనేది కేవలం వయసు వచ్చిందని చేసుకునే నిర్ణయం కాదని వరుణ్ తేజ్ తెలిపారు. సరైన వ్యక్తి, మంచి అనుబంధం, ఇద్దరి మధ్య అవగాహన ఉండటం చాలా ముఖ్యమన్నారు. లావణ్య త్రిపాఠిలో తనకు లక్షణాలు కనిపించాయని చెప్పారు. పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. సరైన వ్యక్తి అనిపించినప్పుడు, మనతో కాంపాటిబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకున్నాను. లావణ్యలో నాకు ఆ విషయం కనిపించింది అని అన్నారు. లావణ్య త్రిపాఠి తనకు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని ఆయన చెప్పారు. తాను కొంత రిజర్వ్డ్ గా ఉంటే, ఆమె మాత్రం చాలా బాగా మాట్లాడే వ్యక్తి అని, ఆమె సరదా స్వభావం తనకు బాగా నచ్చిందని వెల్లడించారు. మొదటిసారి మాట్లాడినప్పుడే ఆమె చాలా హ్యూమరస్ గా, లైట్ హార్టెడ్ గా అనిపించారు. సరదాగా జోక్స్ చేయడం, అందరితో కలిసిపోయే తన తీరు నాకు నచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఆమె గురించి మరింత తెలుసుకున్నానని అన్నారు. తామిద్దరూ పెళ్లికి ముందు చాలా కాలం కలిసి ప్రయాణించామని వరుణ్ తేజ్ తెలిపారు. సుమారు 7 ఏళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్నామని, ట్రావెల్ సమయంలో కూడా లావణ్య తనకు మంచి పార్ట్నర్ గా అనిపించారన్నారు. అలాగే లావణ్యలో తనకి నచ్చిన మరో ముఖ్యమైన విషయం ఆమె అందరినీ గౌరవించే విధానం అని పేర్కొన్నారు. వ్యక్తి స్థాయి, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో ఒకే విధంగా గౌరవంగా మాట్లాడడం ఆ ప్రత్యేకత అని అన్నారు. లావణ్య వ్యక్తిత్వం, ఆమె పెరిగిన వాతావరణం, కుటుంబ విలువలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేసే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ టు స్టూడియో యువ.